హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా అనేది ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాకి వ్యతిరేకంగా ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా చాలా కీలకంగా పనిచేసింది. ఎందుకంటే ఈ సినిమాలో రాజకీయాలు మాట్లాడొద్దంటే కొంతమంది నాయకులు రాజకీయాలు మాట్లాడి వైసీపీ సోషల్ మీడియాని పెద్ద ఎత్తున రెచ్చగొట్టడం జరిగింది. అయితే వాళ్ళు ఈ సినిమా మీద పగ తీర్చుకోవడం కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా సొంత ఫ్యాన్స్ కూడా ఈ సినిమా బాగలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా క్లారిటీకి వచ్చారు. ఎందుకంటే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అనేది చాలా వీక్గా ఉంది. చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారు నటించకపోయినా కానీ ఆయన డూబ్కి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు, అంటే ఫేస్ అతికిచ్చారు. ఇది ఒక రకంగా రియలిస్టిక్గా లేదు, విఎఫ్ఎక్స్ చాలా వీక్గా ఉందని చెప్పేసి ఏదైతే సినిమా చూసిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా డైరెక్టర్ మీద ఇంత వీక్గా సినిమా తీస్తారన్నట్లుగా డైరెక్టర్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇంత నెగిటివ్ ప్రచారం, అంటే ఈ సినిమాకి వ్యతిరేకంగా ఇంత నెగిటివ్ ప్రచారం జరిగినా కానీ రీసెంట్గా ఫస్ట్ డే కలెక్షన్ని సినిమాకి సంబంధించిన యూనిట్ అయితే బయటపెట్టడం, అంటే ఫస్ట్ డే ఈ సినిమా మొత్తం కలిపి ఎంత కలెక్ట్ చేసింది అన్నట్లుగా సినిమా యూనిట్ అయితే బయట పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ప్రీమియర్ షోలు, ఓవర్సీస్లు ఇవన్నీ కలుపుకొని దాదాపు ఈ సినిమా 70 కోట్ల వరకు వసూలు చేసింది అని చెప్పేసి సినిమా యూనిట్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. అంటే నిజంగానే మరి 70 కోట్లు వసూలు చేసిందా, లేకపోతే వీళ్ళు ఏమైనా సినిమా హిట్ కావాలని అలా చెప్తున్నారు మనకి తెలియదు. కానీ వాళ్ళు మాత్రం అన్ని ఓవర్సీస్లు, అలాగే పక్క ఇండస్ట్రీలు ఇవన్నీ మొత్తం ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఇవన్నీ కలుపుకొని కూడా మొదటి రోజు దాదాపు 70 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పేసి ఏదో సినిమా యూనిట్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. చూడాలి మరి దీనిలో ఎంత నిజం ఉందనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.